అలాగే మన కరివేపాకు ఈ ములక్కాడ ముక్కలు వేసేసుకుందాం. ఈ ములక్కాడ ముక్కలు ఒక పక్కన వేసుకుందాం. దీంట్లో కరివేపాకుని స్లోగా వేసుకుందాం, ఎందుకంటే నూనెంతా చిటపట్లాడకుండా. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కలు ఈ నూనెలో కొంచెం మంట తగ్గించేసుకున్నాము. దీంట్లో స్లోగా కుక్ చేసుకుందాం. ఈ ములక్కాడ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు, ఎందుకంటే ఇందులో మళ్ళీ మనం ఉప్పు అన్నీ వేసి ఆ ఉప్పు అన్నీ పీల్చుకోవాలి. ఆ ఉప్పు అవన్నీ ఎలా పీల్చుకుంటుందో అది కూడా చూద్దాం. ఇందులో మనం కావలసినంత ఉప్పు ఇందులో వేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మనం దీన్ని ఒక రోట్లో వేసి ఈ ములక్కాడ లైట్గా దంచుకోవచ్చు, లేకపోతే కుక్ అయిన తర్వాత దీన్నే లైట్గా ఇలా ప్రెస్ చేసేసి కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ములక్కాడ దీంట్లో మరీ ఎక్కువ మంట కాకుండా కేవలం ఆ నూనెలో ఉడుకుతున్న విధంగా దీన్ని కుక్ చేసుకోండి. ఇలా ములక్కాడ చక్కగా మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు మంట తగ్గించేసాను. ఈ ములక్కాడలు అంటే అన్నీ అక్కర్లేదు, కొన్ని ములక్కాడలు మనం ఇలా రోట్లో వేసేసుకుందాం. ముఖ్యంగా లావుగా ఉన్న వాటిని ఈ రోట్లో వేసి లైట్గా దంచేసుకుందాం. ఇలా దంచుకోవడం వల్ల తర్వాత ఆ పచ్చళ్ళలో కొన్ని ఆ ముక్కలు మనకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు ఇందులో వేసేసుకుందాం. అయితే ములక్కాడ కానీ అల్లం కానీ కొన్ని పచ్చళ్ళలో మనం పంచదార వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే బలవంతం ఏం లేదు. చింతపండు పులుసు పోసే ఈ చట్నీలలో నేను అనవసరంగా ఇది రోట్లో వేసినట్టున్నాను, ఇలా అంటే కూడా ఇవి నలిగిపోతున్నాయి. ఇందులో మనం ఆ పంచదార వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఈ రోట్లో వేసిన ఈ ములక్కాడ కొంచెం దంచేసుకుందాం. నారలాగా మనకి ములక్కాడ మంచి టేస్ట్ అందచేస్తుంది. ఇప్పుడు చూడండి, కొన్ని ములక్కాడలు మాత్రమే తీసి నేను ఇందులో వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కదా, ఈ ఉప్పుని మనకు కావాల్సినంత, మళ్ళీ కావాలంటే లాస్ట్లో వేసుకుందాం, ఎందుకు మరీ తొందరపాటు. వంటల రాని కరాని కారం అంటాం కదా, మరి మనకి స్పెషల్గా పికిల్స్కి చేసిన ఈ కారాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఘాటు కొంతమందికి ఇష్టం, నాకు ఘాటు పచ్చళ్ళే ఇష్టం. ఇందులో కారం కావాల్సినంత వేసుకొని దీన్ని స్లోగా ఈ చింతపండు పులుసులో ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకొని ఇంకా కట్టేస్తున్నాం చాలు అనుకున్న సమయంలో మనం ఇందులో నిమ్మకాయ పులుసు కూడా వేసుకుందాం. అలాగే మనం మెంతులు, ఆవాలు, ఈ జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. నూనె మీకు కావలసినంత వేసుకోండి, ఎందుకంటే ఆ నానిన తర్వాత అందులో నుంచి ములక్కాడ ఇదంతా ఊరిన తర్వాత మనకి దాంట్లో ఆ నూనె పైకి తేలాలి. ఇందులో మన ఆవాలు, మెంతులు, ఈ జీలకర్ర పొడి కూడా ఇందులో వేసేసాం. చూడండి, ఈ ఆవాలు, మెంతులు, ఈ జీలకర్ర పొడి వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఆ నిమ్మకాయ పులుపు కావాలంటే దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇంకంతే, మన పచ్చడి రెడీ. ఈ ములక్కాడ పచ్చడి కొంచెం అంత ఆ చింతపండు పులుసు వల్ల దీని రంగు ఆ ఎరుపు ఆ చక్కగా ఆ స్వీట్ కలర్లా దీనికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి జాడీ కానీ ఇలా గ్లాస్ జార్లో కానీ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఆ చికెన్ షాపుల్లో కొట్టే దగ్గర మీరు రెగ్యులర్గా తీసుకొని క్లీన్గా ఉన్న షాప్ అయితే పర్లేదు, కానీ చాలాసార్లు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఎక్కువగా వాసన వస్తే మాత్రం అలాంటి చోట్ల చికెన్ కొనకండి. కొంటే కనుక మంచిగా వాష్ చేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, చికెన్ ఈ రెండింటిని కలిపి మనం కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా చేయాలో చూపిస్తాం. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా వేసేసి చికెన్ తోటి ఇలా కుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చికెన్లోని తేమంతా పోయింది. దీంట్లో వేడి ఆ ఉల్లిపాయలతోటి ఈ మసాలా కొంచెం బ్రౌన్ కలర్ చికెన్ కూడా ఆ కింద ఫ్రై అవుతున్న దానికి వస్తుంది. ఇందులో పసుపు, అలాగే సన్నగా తరిగిన అల్లం, ఎందుకంటే వెల్లుల్లి లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి కేవలం అల్లాన్ని ఇందులో వేసుకుంటాం. వేసుకొని ఈ పసుపు, ఈ అల్లం దీంట్లో వేయించుకుంటూ మనం కారపొడి, మన ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. అయితే కారపొడి కొంచెం, అలాగే ఎందుకంటే మిరియాలు తర్వాత లాస్ట్లో వేయాలి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఎందుకంటే లాస్ట్లో ఇంకా మసాలాలు ఏం వేయద్దు, కేవలం వెల్లుల్లి అది. సో ఇప్పుడు చికెన్ని ఈ మసాలాలతోటి పట్టిద్దాం. అయితే దీన్ని కుకింగ్ చేసేటప్పుడు మేము హోటల్లో దీనికి మూత పెడతాం, తేమ కొంచెంగా మాయమైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని నీళ్లు, ఎక్కువ కాదు, కొన్ని నీళ్లు ఇందులో వేస్తాం. ఆ కింద ఎక్కడన్నా ఆ మసాలా అంటుకుంటూ ఉంటే
దాన్ని మనం తూడ్చేస్తూ ఉంటాం. సో మరి కొన్ని నీళ్లు పోసుకుంటాం. అయితే ఇందులో నీళ్లు ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, కింద కొంచెం అంతా ఆ నీళ్లు వచ్చి ఆ మసాలా మాడేదాన్ని ఆపేసాం. మూత పెడదాం, కుక్ చేద్దాం. ఇలా 4-5 సార్లు మనం కొంచెం కొంచెం చికెన్ వేసుకుంటూ, అయితే దీన్ని నీళ్లు జల్లుతూ చేసే చికెన్ అని సరదాగా అంటుంటాం. కానీ రుచి మసాలా కుక్ అవుతూ ఆ నూనె బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ కొంచెం నీళ్లు చల్లుతాం. మళ్ళీ అదే విధంగా పెనంలో కూడా తర్వాత వేసి మన వెల్లుల్లి ఈ మిరియాలు వేసినప్పుడు కూడా అదే విధంగా చేసుకుందాం. ఇలా మనం స్లోగా కుక్ చేసుకోండి. మరొక చూడండి, ఇప్పుడు నూనె బయటకు వస్తుంది, కానీ ఇంకా అందులో తేమ ఉంది. ఆ నీళ్లు అంతా ఆవిరి అయిపోయిన తర్వాత మరి కొన్ని నీళ్లు పోసుకుందాం. ఎక్కువ కాదు, కొంచెం. అప్పుడు కింద ఎక్కడన్నా మాడి ఉన్నదాన్ని ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఆ నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేయండి. ఒక 15 నిమిషాల్లో మన చికెన్ సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ మనం వెన్న వేసి దాన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పర్ఫెక్ట్గా ఇదే స్టైల్లో ఈ చికెన్ రెడీ చేసి పెట్టేసుకుంటాం. కానీ దీంట్లో ఇంకా ఆ రుచి రావడం కోసం ఒక టెక్నిక్ ఉంది. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మరో పెనం పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ పెనంలో మనం ఎలా ఈ చికెన్ ఫ్రై చేస్తామో చూడండి. ఏంటి చికెన్ ఫ్రై? ఏంటి నీళ్లు పోస్తున్నాను, నీళ్ళల్లో ఫ్రైయా? అవునండి, చూడండి. మరి దీన్ని చేయడం కోసం వెన్న వేసుకుంటాం. ఇప్పుడు ఇవంతా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనం వెల్లుల్లి అలాగే ఈ మిరియాలు వేసుకొని ఆ చికెన్తో పాటు కుక్ చేసుకుందాం. అప్పుడు దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ నీళ్లు ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఈ పచ్చి వెల్లుల్లి వేసేసుకుందాం. ఇలా వేసి ఈ నీళ్ళల్లో చక్కగా దీన్ని బాయిల్ అవ్వనిద్దాం. అయితే ఈ వెల్లుల్లి నూనెలో ఫ్రై అవ్వకూడదు, ఈ విధంగా లైట్గా సాటే అవుతూ ఉండాలి. ఇప్పుడు మన చికెన్ ముక్కల్ని తీసి దీంట్లో వేసేసుకుందాం. వెన్నెలో మన వెల్లుల్లి చూడండి, ఆ నీళ్ళంతా అవుతున్నప్పుడు దగ్గరకు అవుతుంది. ఇప్పుడు మన ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఇదంతా వేసుకొని మరి ఈ వెన్నతోటి ఇప్పుడు మన ఈ చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే కరివేపాకు, కొత్తిమీర ఏమేమో చాలా వేసుకోవాలనుకుంటారు. కేవలం ఈ వెల్లుల్లితోటి మనకి ఈ అద్భుతమైన చికెన్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇదే ప్యాన్లో మనం చేసుకొని వడ్డించుకోవచ్చు. చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం నిమ్మకాయ జ్యూస్. ఇప్పుడు ఆ కింద ఆ మసాలా అంటుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనం మిరియాలు అయితే ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. ఏదో దంచిన బాటిల్లో ఒక 3 నెలల నుంచి పడున్న మిరియాల్లో ఆ సువాసన తగ్గిపోతుంది. ఫ్రెష్గా మిరియాలు దంచేసుకున్నాను. దీన్ని లాస్ట్గా చూడండి. ఈ మిరియాలు ఈ చికెన్కి మంచి టేస్ట్ ఇస్తుంది. అయితే ఈ మిరియాల రుచి లోపల దాకా వెళ్ళకూడదు. కారం వేసుకుంటాం, అది చికెన్లో మొత్తంగా వెళ్ళాలి. అందులో ఉప్పు వేసాం, చికెన్లో మొత్తం వెళ్ళాలి. కానీ మిరియాల పొడి కేవలం ఆ పైన మాత్రమే ఆ తినేటప్పుడు ఆ రుచిని ఇందులోంచి ఆ వెన్న, వెల్లుల్లి, ఆ మసాలా రుచిని పీల్చుకొని చక్కగా రెడీ అవ్వాలి. ఇప్పుడు మీరు దీంట్లో ఉల్లిపాయలు మీకు కావాల్సింది వేసి వడ్డించేసుకుందాం. ఇంకా కలపాల్సిన పని కూడా లేదు. ఉప్పు అన్నీ బహు గొప్పగా పర్ఫెక్ట్గా డ్రై అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం, వడ్డించేసుకుందాం. చికెన్ చక్కగా మనకు కావాల్సిన విధంగా ఫ్రై అయిపోయింది. మన ఈ చికెన్ ముక్కలు కూడా మంచిగా ఆ మిరియాలు ఎంతో చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. ఈ ముక్కలన్నిటినీ వేసుకొని తినేటప్పుడు మరి నాకైతే ఇలా చూసినా కానీ ఆ పెరుగు ఎంత ఇష్టం అంటే పెరుగన్నంతో తినేస్తాను. ఫ్రెండ్స్ అందరూ తిడతారు, ఏంట్రా ఇంత మంచి చికెన్ చేసి నువ్వు పెరుగన్నంతో తింటావా అంటే. సో ఒక్కొక్క నాలుగుకి ఒక రుచి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మన చికెన్. అది కూడా మిరియాలు మన వెల్లుల్లి వేసి చేసిన చికెన్. మరి ఈ మసాలా కూడా భలే పర్ఫెక్ట్గా ఉంది. ఆ చికెన్ రుచి అంటారా?